ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను మీ సిస్టర్ సౌజన్య. ఈ సాయంకాలం ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం త్వరగా ప్రార్థన చేసుకుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, భూమి ఆకాశములను సృష్టించిన మా దేవాది దేవ, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల వేళలో ప్రభా మరొకసారి మమ్మల్ని నీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని విని ఈ ఆరాధనలు పాల్గొనే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, దీవించమని, అయా ఈ యొక్క ఆరాధన ఒక దీవెనకరముగా మార్చమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తాం. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుగా ఒక పాటను పాడుతూ మనం దేవుణ్ణి స్తుతిస్తాం పిల్లరా. ఈ పాట అయితే మా చెల్లి పాడింది. అందరికీ తెలిసిన పాటే. యేసుని నామములో మన బాధలు పోవును. అన్ని నామముల కంటే గొప్ప నామం యేసయ్య నామం, శక్తిగల నామం. ఆ యేసయ్య నామాన్ని మనం స్తుతిస్తాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు, తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు, తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామం. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. అవును తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ హృదయములో నెమ్మది దయచేయండి నాయన. ఈ ఆరాధనలో ప్రభా యేసు నామములో ప్రతి ఒక్క దుఃఖము తొలగిపోను గాక, ప్రతి ఒక్క వేదన తొలగిపోను గాక, ప్రతి ఒక్క శోధన తొలగిపోను గాక నాయన. యేసు నామములో స్వస్థత నాయన. ఘోరమైన వ్యాధులెన్నున్నా, మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోతులెన్నున్నా, ఆశలే నిరాశలేనైనా, ప్రభు యేసుని నామమున ఈశ్వరుల పొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు, తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు, తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామం. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. అవును తండ్రి, యేసు నామములో తండ్రి ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను నైనా. ప్రతి వ్యాధినైనా శరీరంలో ఉన్న అయా ప్రతి వ్యాధి వెళ్ళిపోను గాక. ఈ వాక్యం వింటున్న తండ్రి, వినబోతున్న ప్రతి ఒక్క బిడ్డ శరీరాల్లో ఉన్నటువంటి వ్యాధులను ప్రభా యేసులో బంధిస్తున్నాను. దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, మంత్ర శక్తులు యేసు నామములో బంధించబడును గాక. ఆమేన్. రాజువైన
యాచకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడినాను, ఆశలంగా గృహము లేకున్నా నిలువ నీడ నీకు లేకున్నా, యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవం పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. స్తోత్రం ప్రభా. యేసు నామములోనైనా అయ్యా ప్రతి బిడ్డ బాధలు తొలగించండి నైనా ప్రభా. హల్లెలూయా. దుష్టాత్మలన్నీ కూడా ఇప్పుడే యేసు నామములో పారిపోను గాక నైనా. శోధనలో జయమునైనా ప్రతి ఒక్కరికి జయం అనుగ్రహించండి నైనా. జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తం ప్రతి బిడ్డ మీద ఈ సమయంలో చిలకరించబడును గాక. ప్రతి కుటుంబం మీద యేసు రక్తము చిలకరించబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. హరిబల షకర బర 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 ఓరి కలబర చందరి కలబర బర. యేసు నామములో విడుదల 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 ప్రభ. ప్రతి గృహానికి విడుదల నైనా, ప్రతి బిడ్డకు విడుదల ప్రభ. బంధకాలు తొలగిపోను గాక నైనా. హల్లెలూయా హల్లెలూయా. యమునా జయమే యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును. ఆమేన్. నాకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను సమర్పించండి. యేసు నామములో తొలగిపోనుగా కానీ చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. యేసు నామములో నా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్య తొలగిపోనుగాక, అప్పులు తొలగిపోనుగాక, యేసునామములో నిరుద్యోగ సమస్య తొలగిపోనుగాక, యేసునామములో కుటుంబంలో అశాంతి తొలగిపోనుగాక, దురాత్మ శక్తుల ప్రభావం చేతబడి క్రియలు మంత్రక్రియలు యేసు నామములో బంధించబడను గాక. ఇప్పుడే ఇప్పుడే విడుదల విడుదల విడుదల. శబర కలబరందరి కలబరబా రిబలందరి కలబర శకరబర. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రైజ్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. నీ శక్తి నాయన ఇప్పుడే నాయన ప్రతి బిడ్డ మీద దిగి వచ్చింది గాక. నేను నింపండి నాయన, నింపండి నాయన. విడుదల చేయని విడుదల చేయని విడుదల చేయని ప్రభా. ద్వారములు తెరవబడును గాక నాయన. ఆశీర్వాద ద్వారములు తెరవబడును గాక. అయా నీ ఆత్మతో నింపండి. ప్రతి ఒక్క బిడ్డను నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పాను నేను. దేవా ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించండి. నేను ఇప్పుడే దేవా ప్రతి గృహం మీద నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని పలికి ఉన్నావు దేవా. హల్లెలూయా. ఓరి భాషకర వరందరి కలబా రీ కలబ శందరి కలబల. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో ఆయన ఇదిగో తండ్రి ఈరోజు ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకునైనా ఒక అద్భుత కార్యము జరుగునుగాకనైనా ప్రభా. హల్లెలూయా దేవా. ఇదిగో తండ్రి జాబ్ కోసం నైనా అయా ప్రార్థిస్తున్నటువంటి నైనా ఇదిగో తండ్రి ప్రభా. అయా కొంతమంది బిడ్డలునైనా ప్రభా జాబ్ కోసం ప్రార్థిస్తున్నారు. అయా వారి జీవితంలో త్వరలోనే అద్భుతం జరుగునుగాకనైనా. థ్యాంక్ యూ లార్డ్. సంతోష్ అనే బిడ్డను ప్రభా ఈ సమయంలో మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రనైనా. ఆ బిడ్డ జీవితంలో ఒక మెరకల్ మీరు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. హరిబశకర బరబా ఓరి మందరి కలబరశకర. పీటర్ అనే వ్యక్తిని ప్రభా అయా మీరు ఈ సమయంలో దీవిస్తున్నారు నైనా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. అయా ఆ బిడ్డ జీవితంలో ఒక మెరకల్ చేస్తున్నందుకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. భారం వచ్చే నాయన, ఇదిగో తండ్రి ప్రభా, ఎంతోమంది బిడ్డలు నాయన భారముతో ఉన్నారు నాయన, కన్నీటితో ఉన్నారు. ఈ సమయంలో మీరు వారిని ఓదారుస్తున్నందుకు వందనాలు, వందనాలు, వందనాలు. రీభాషవరందరి కలబా. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లారా, అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా మీరు ప్రార్థనలో ఉండండి, ప్రతిరోజు కూడా వాక్యం చదవండి, మరి సిద్ధపడండి ప్రియులారా. నేను మళ్ళీ మళ్ళీ కూడా మీకు ఇదే వాక్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మారనాథ అనగా యేసు ప్రభువా త్వరగా రమ్ము, రానయున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు, ఆయన యొద్దనే ఉన్నాడు అని మనము లేఖనాల ద్వారా వింటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి సంఘాన్ని దేవుడు ఎలా సిద్ధపరిచాడో తెలుసా? ప్రకటన గ్రంథంలో, దర్శన గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే క్యాథలిక్ బైబిల్లో దర్శన గ్రంథం అని ఉంటుంది, ప్రొటెస్టెంట్ బైబిల్లో ప్రకటన గ్రంథం అని ఉంటుంది. రెండు సేమ్. యోహాను గారికి దేవుడు దర్శన రూపంలో చూపించారు కాబట్టి అది దర్శన గ్రంథం. ప్రకటించమని చెప్పాడు కాబట్టి అది ప్రకటన గ్రంథం అయింది. అంతే, తేడా ఏమి లేదు. సేమ్ వర్డ్ ఆఫ్ గాడ్. చాలామంది అనుకుంటారు క్యాథలిక్ బైబిల్ వేరే, ప్రొటెస్టెంట్ బైబిల్ వేరే అని. కాదండి, వాక్యము ఒకటే. కానీ క్యాథలిక్ బైబిల్లో ఇంకా చాలా 7 పుస్తకాలు అందులో ఎక్స్ట్రా ఉన్నాయి. అవన్నీ కూడా లేని పుస్తకాలు అయితే కాదు. ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి గ్రంథాలు ఇంకా ఎన్నో ఉన్నాయి చాలా. ఇప్పుడు హనోకు రాసిన గ్రంథం అని యూదా పత్రికలో చెప్పారు, కానీ హనోకు గ్రంథం బైబిల్లో లేదు కదా. కానీ హనోకు గ్రంథం దొరికింది, అందులో కూడా చాలా విషయాలు దొరికినాయి. మరి రాజుల దినవృత్తాంతాలు, దినచర్యల గ్రంథాలు కూడా ఉన్నాయి. హిస్టరీ ఇంకా చాలా ఉంది పిల్లరా. అవన్నీ కూడా బైబిల్లో పెట్టలేదు, బట్ అవన్నీ ఉన్నాయి, హిస్టరీలో జరిగినవే. సో అవన్నీ చదవడం వలన మనకేమీ నష్టం లేదు. అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యాలు. కాబట్టి ఎవరు కూడా విమర్శించుకోవద్దు, క్యాథలిక్ బైబిల్ వేరు అని చెప్పకూడదు. సేమ్ బైబిల్ వాక్యము. వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని చదువుతారు, ఎంతో చక్కగా విశ్వాసంతో పాటిస్తారు. క్యాథలిక్లో ఎంతోమంది సెయింట్స్ ఉన్నారు, పునీతులు ఉన్నారు. ఎవరిని కూడా మనము తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈ సిస్టర్ ఏంటి క్యాథలిక్స్కి సపోర్ట్ చేస్తుందని అనుకోకండి. నేను కూడా ఒక క్యాథలిక్కే. క్యాథలిక్లోనే నేను దేవుని సేవ చేస్తూ ఉన్నాను. నాకు అందరూ తెలుసు, అటు పాస్టర్లు తెలుసు, ఇటు క్యాథలిక్స్ ఫాదర్స్ తెలుసు. దేవుడు నన్ను క్యాథలిక్ సంఘంలోనే మరి ఎక్కువగా వాడుకున్నాడు కాబట్టి నేను చూస్తున్నాను. కాబట్టి దేవుడు అందరినీ ప్రేమించేవాడు, అందరినీ వాడుకుంటాడు ప్రియులారా. కాబట్టి ఎవరు కూడా వేరే సంఘస్థులని మీరు తృణీకరించవద్దు. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు చెప్తా ఉంటారు సెయింట్ అగస్టిన్ అని. సెయింట్ అగస్టిన్ గురించి చాలామంది పాస్టర్లు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మీకు తెలుసా సెయింట్ అగస్టిన్ ఎవరు? ఆయన ఒక క్యాథలిక్ ప్రీస్టే కాదు, బిషప్ కూడా అయ్యారు ఆయన. మరి వాళ్ళ అమ్మగారు సెయింట్ అయ్యారు. ఆమె ఎక్కడైతే ప్రార్థన చేసిందో, ఏ చర్చికి వెళ్ళైతే ప్రేయర్ చేసిందో, ఆయన కూడా ఒక సెయింట్, ఒక ఫాదరు. చర్చికి వెళ్ళి అంటే ఆమె ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి, దేవా నా కుమారుణ్ణి మార్చమని అడిగినప్పుడు దేవుడు మరి ఆ కుమారుణ్ణి మార్చాడు. ఎంతో తాగుబోతుగా, తిరుగుబోతుగా ఉన్నటువంటి అగస్టీను మరి జీవితం మారిపోయి దర్శనం కలిగి దేవుని చూసి ఆయన ఒక మంచి వ్యక్తిగా మారాడు. అంతేకాదు ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని ఒక మంచి ఫాదర్ అయ్యాడు. అంతేకాదు ఒక బిషప్ అయ్యాడు, ఒక సెయింట్ అయ్యాడండి. ఈరోజు క్యాథలిక్ చర్చ్లోనే ఆయన గ్రంథాలు, ఆయన రాసినటువంటి పుస్తకాలు ఎంతో ప్రభావితమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఆయన లైఫ్ స్టోరీయే ఒక గొప్ప టెస్ట్ మనీ. సో ఆయన ఒక క్యాథలిక్ ప్రీస్ట్. సో క్యాథలిక్లో సెయింట్స్ లేరనుకుంటున్నారా? అలాని పాస్టర్లలో ప్రొటెస్టెంట్లో సెయింట్ లేరనుకుంటున్నారా? అన్నిట్లోనూ అందరు ఉన్నారు. అయితే నేను అందరినీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఫాదర్స్ని రెస్పెక్ట్ చేస్తాను, అలాగే దేవుని సేవ చేస్తున్న పాస్టర్లను కూడా నేను గౌరవిస్తాను. ఎందుకంటే దేవుడే అందరినీ ప్రేమిస్తున్నాడు కదండి. గాడ్ లవ్స్ ఎవ్రీవన్. మన దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు.
సో అందరినీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. కొన్ని ఉంటే లోపాలు ఉంటే ఉండొచ్చు, బట్ అవన్నీ మనం చూడకూడదు. మెయిన్గా మనకి రక్షకుడు యేసు ప్రభు, మన రక్షకుడు యేసు ప్రభు, దేవుడు యేసు ప్రభు సృష్టికర్త. ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం, ఆయన్ని నమ్ముతున్నాం, ఆయన దగ్గరికే మనం వెళ్తాము. ఆయన నామంలోనే మనందరం కూడా మరి ప్రార్థన చేస్తున్నాం, యేసు నామంలోనే ప్రార్థన చేస్తున్నాం. సో ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే, మనం ఈ లోకంలో శాశ్వతముగా ఉండము. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ అవర్ ప్లేస్. ఈ లోకం మన స్థలము కాదు. అంటే ఎప్పటికీ మనం ఇక్కడ ఉండము. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, మన సమయం ఎప్పుడు అయిపోతుందో తెలియదు. దేవుని యొక్క సమయం, దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. సో మనము ఇంకా ఈ లోకాన్నే పట్టుకొని, ఈ సమస్యలను పట్టుకొని మనం ఇంకా ఎంత డబ్బు సంపాదించాలి, ఎన్ని ఇల్లులు కట్టాలి, ఎన్ని బిల్డింగులు కట్టాలి, ఎట్లా బిజినెస్ నేను డెవలప్ చేసుకోవాలి, ఇది దేని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. ఎందుకంటే లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఆ ధనవంతుడు పేరేంటో కూడా చెప్పలేదు పరిశుద్ధ గ్రంథంలో అయితే. కానీ ఆయన చాలా ధనవంతుడు, చాలా డబ్బు ఉంది. రోజు పట్టు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు, ఊదా రంగు వస్త్రాలు ధరిస్తున్నాడు. బంగారు ప్లేట్లలో తింటున్నాడు, మంచిగా చల్లని భవనాలలో ఉంటున్నాడు, ఏసీ రూమ్లో ఉంటున్నాడు, ఏసీ కార్లలో తిరుగుతున్నాడు, ఫ్లైట్లలో తిరుగుతుండొచ్చు మేబీ. అంటే నేను ఇప్పుడు కాలంతో పోల్చి చెప్తా ఉన్నాను. ఆ కాలంలో ఫ్లైట్లు లేవనుకోండి, ఏసీ కూడా లేదు, బట్ చాలా దర్జాగా ఆ కాలంలో ఎంత లగ్జరీ అయితే ఉందో అంత లగ్జరీ, అంత ధనం, అంత ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు, అంత సుఖాన్ని అనుభవిస్తున్నాడు. మంచి తినడానికి తక్కువ లేదు, తాగడానికి తక్కువ లేదు, అన్నీ అనుభవించాడు. అన్నీ ఇంకా ఇంకా ఏది కూడా కొదువ లేదు. కానీ ఆయన లైఫ్లో, ఆయన డైరీలో దేవుడు అనే పదము లేదు. హల్లెలూయా. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఆయనకి డబ్బు ఇచ్చింది ఎవరు? ఇల్లు ఇచ్చింది ఎవరు? సంపదలు ఇచ్చింది ఎవరు? ఆ పని వాళ్ళని ఇచ్చింది ఎవరు? ఆ యొక్క ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు, సృష్టికర్త. సో అవన్నీ ఇచ్చిన దేవుణ్ణి అతను ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేదు. ఆ దేవుడికి వందనాలు చెల్లించలేదు, థ్యాంక్స్ చెప్పలేదు, ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా అంటే దేవుని కృప అని అనుకోలేదు. అంటే ధనవంతులుగా ఉండడం తప్పు కాదు, ధనవంతులుగా ఉంటే పాపం అని కాదు, ధనవంతులు పరలోకానికి వెళ్ళరు అని కాదు ఈ యొక్క స్టోరీలో ఉన్నటువంటి అర్థం. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, ఇక క్రిస్టియన్స్ అంటే ఇక పేదగా ఉండాలి, మనం బీదగా ఉండాలి, మనం లేనట్టుగా ఉండాలి. ఎంత దేవుడిచ్చినా లేనట్టుగా ఉంటారు. మనం పేదవాళ్ళంటే ఇంక మనం ఇక అసలు ఇంక ఏం వేసుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు, మొహాలు, చెవులకి, చేతులకి, మెడలో ఏమి వేసుకోవద్దు, ఉట్టి తెల్ల బట్టలు వేసుకోవాలా, బొట్టు ఎలాగో మనం పెట్టుకోము. అది పెట్టుకున్నా కూడా తప్పు లేదు నా ఉద్దేశంలో. అయితే ఒక టిక్లీ పెట్టుకుంటాం, ఏముంది, బట్టలు ఎట్లా వేసుకున్నాం, ఒక టిక్లీ పెట్టుకున్నాం అంతే. అన్యులు వేరే ఎన్నో రకాలుగా వాళ్ళు ఉద్దేశంగా పెట్టుకొని బొట్టు పెట్టుకుంటారేమో, కానీ దేవుడికి మనకి బొట్టేం అడ్డం కాదు. ఎందుకంటే నేను కొన్ని సంఘాలలో చూశాను, బొట్టు పెట్టుకొని పరిశుద్ధాత్మతో నింపబడి అద్భుతాలు చేసి చనిపోయిన వాళ్ళని కూడా లేపిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సేవకురాండ్రు. ఇక అదొక పెద్ద టాపిక్ అయిపోతుందండి బొట్టు గురించి, మళ్ళీ అది పక్కన పెట్టేసేద్దాము. బట్ నా ఉద్దేశంలో మన వేషధారణ బట్టి కాదు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి డబ్బు లేకుండా పేదరికంలో, నువ్వు చాలని బ్రతుకుల్లో అలా ఉండడం దేవుడి చిత్తం కాదు. నువ్వు సమృద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నేను జీవం ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చా. అయితే కొంతమంది జీవం అంటే పరలోకం ఇవ్వడానికి అనుకుంటారు. ఓకే, పరలోకం ఎట్లయినా ఇస్తాడు దేవుడు, పరలోకం కంపల్సరీ ఇస్తాడు. ఈ లోకంలో మీరు నూరంతలుగా దీవించబడుదురు అన్నాడు, అవునా? మరి అబ్రహాముని దీవించలేదా? అబ్రహాం ఎంతో ధనవంతుడు,
యోబుని దీవించలేదా? యోబు చాలా ధనవంతుడు. దావీదుని దీవించలేదా? సొలొమోన్ని దీవించలేదా? సొలొమోను కంటే ఐశ్వర్యవంతులు ఎవరున్నారు ఈ భూమి మీద? ఆయన కంటే జ్ఞానవంతుడు ఎవరున్నారు? మరి దేవుడు ధనం ఇవ్వడం పాపమైతే, ధనం పాపమైతే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇచ్చేది ఆయనే కదా. సో ధనము ఉండడము, ఐశ్వర్యవంతులుగా ఉండడము అనేది ప్రాబ్లం కాదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, నీకు ధనం ఇచ్చిన దేవుని నువ్వు మర్చిపోదు, నీకు ఐశ్వర్యం ఇచ్చిన దేవుని నువ్వు మర్చిపోద్దు, నీకు జాబ్ ఇచ్చిన దేవుని మర్చిపోద్దు, నీకు చదువు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవద్దు. నేను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు కదా, ఆ దేవుణ్ణి మర్చిపోవద్దు. నువ్వు ఏ స్థితి నుంచి నువ్వు ఎదిగావో ఆ స్థితిని కూడా నువ్వు మర్చిపోవద్దు. అలాగే నీకంటే తక్కువ స్థానంలో ఉండి, బీద స్థితిలో ఉండి, ఎంతో మరి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను మర్చిపోవద్దు. కొంతమంది ఉంటారు చాలా ధనవంతులు, వాళ్ళకి ఎంతో ఉంటుంది, కానీ పక్కన ఉన్న వాళ్ళని, వాళ్ళ సొంత బంధువులను పట్టించుకోరు. మీకు తెలుసా అండి, రీసెంట్గా నేను ఒక కుటుంబం, పేరు చెప్పను, చాలా ఆస్తి ఉంది తండ్రికి, చాలా ఆస్తి ఉంది. కొడుకుకి అసలు ఆయనకి ఉండడానికి కూడా ప్లేస్ లేదు, ఒక చిన్న రూమ్లో ఉంటున్నాడు. పిల్లలకి చదివించడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ఆ తండ్రిని అడిగితే, సొంత తండ్రి అండి, ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటారు? ఆయన ఎంతో ఆస్తి ఉంది, ఏం లాభం? ఆయన జీవితంలో దేవుడు కూడా లేడనుకోండి, యేసుప్రభుని నమ్మడు ఆయన. కానీ ఈ సహోదరుడు దేవుణ్ణి నమ్ముతున్నాడు. దేవుణ్ణి నమ్మేటువంటి ఒక బిడ్డ. పర్వాలేదు, నా తండ్రి నాకు డబ్బు ఇవ్వకపోయినా నా పరలోక తండ్రి నాకు ఇస్తాడు అనే ఒక నమ్మకం ఆ సహోదరుడికి ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, ఈ ధనవంతుడు చాలా ధనం కలిగి ఉన్నాడు, మంచిగా ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. కానీ ఆయన ఇంటి ముందు, గేటు ముందు ఒక వ్యక్తి పేద స్థితిలో, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఉన్నాడు. ఎవరైనా మన కళ్ళ ముందు ఉన్న కుక్కలకి కూడా మనం బిస్కెట్లు వేస్తాం కదండి. అలాంటిది ఒక పేద స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఆయన వేయలేకపోయాడు, భోజనం పెట్టలేకపోయాడు. ఎంత దారుణం అండి. ఆయనకి ఒక ఇల్లు ఇవ్వచ్చు, ఒక చిన్న గది కట్టించవచ్చు, ఆయనకి రోజు భోజనం పంపించవచ్చు తన ఇంట్లో నుంచి, కానీ ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడు ఆ లాజరు అదే స్థితిలో ఉంటాడా? ఎప్పుడు ఈ ధనవంతుడు ఇంకా అదే స్థితిలో ఉంటాడు? ఈ ధనవంతుడు ఏమనుకుంటున్నాడు? అమ్మయ్య, నాకు చాలా ఆస్తి సంపాదించాను, నేను కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించాను, నా తరతరాలకి నేను సమకూర్చాను, నేను ఇంకా నా ప్రాణంతో చెప్పుకుంటాను, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఇంతే. ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్నది ఏంటండి? తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, అంతే జీవితం. అరే తర్వాత మనకేంటి లైఫ్ ఉంది? మన ఆత్మ చచ్చిపోతే, మన శరీరం చచ్చిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే ఆలోచన ఎంతమందికి ఉంది? దేవుని నమ్మిన బిడ్డలైతే ఆలోచిస్తారు, కానీ దేవుని నమ్మని వాళ్ళు ఎంతోమంది. ఇంకా నాకు ఈ భూమే శాశ్వతము, ఈ ఇల్లే శాశ్వతము, ఈ ఉద్యోగమే శాశ్వతము, ఈ బంగారమే, ఇవన్నీ నేను తీసుకెళ్తానని అనుకుంటున్నారు. కానీ మనం చనిపోతే మనతో ఏది కూడా రాదు పిల్లలు. ఈ లోకంలో నువ్వు సజీవంగా ఉన్నప్పుడే, నీ శరీరంతో ఉన్నప్పుడే నువ్వు యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్యను నమ్మాలి. ఈ ధనవంతుడు జీవితంలో యేసుప్రభు లేడు. ఆయనకి ఎంతోమంది చెప్పి ఉండొచ్చు, ఆయనకి ఎవరు సువార్త చెప్పలేదంటారా? చెప్పారు. కానీ ఆయన, నాకు అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, నాకు చాలా ఉంది, నాకెవరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నాకు ఏ కొరత ఉంది, నాకేమైనా రోగం ఉందా, నాకేమైనా కొరత ఉందా, నాకేమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు దేవుడు అవసరం లేదు. ఆయన జీవితంలో దేవుడు అనే మరి పదానికి చోటే లేదు. దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. ఒక రోజు వచ్చింది, టక్కున ఈరోజే నీ ప్రాణాన్ని నేను కోరుతున్నాడు అని చెప్పి దేవుడు అతని ప్రాణాన్ని తీసేసుకున్నాడు. అంతే. ఈ భూలోకంలో కళ్ళు మూశాడు. ఎక్కడ కళ్ళు తెరిచాడు? పోయి అగ్నిగుండంలో కళ్ళు తెరిచాడు. అక్కడ నుంచి అడుగుతున్నాడు, లాజరు, అక్కడ ఇంకా ఏడుస్తూ ఉన్నాడు మంటల్లో పడి. అంతలోకనే
ఈ లాజరు కూడా చనిపోయాడు. లాజర్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి ఆ లాజర్ని తీసుకొని పరలోకానికి తీసుకెళ్లారు. అబ్రహాము ఒడిలో ఆయనని కూర్చోపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఇప్పుడు ప్లేసెస్ చేంజ్ అయినాయి. చాలా పట్టుపరుపు మీద ఉయ్యాలలో ఊగినవాడు, బంగారు ప్లేట్లో అన్నం తిన్నవాడు, బంగారు గ్లాసులో నీళ్లు తాగినవాడు, మరి అంతా బంగారమే, ఒంటి నిండా బంగారము, పట్టు వస్త్రాలు ధరించుకున్నవాడు ఇప్పుడు పోయి ఎక్కడ పడ్డాడు? అగ్నిగుండంలో పడ్డాడు. పక్కన తోటి వాళ్ళని ఆయన ఒక్క కన్నెత్తి కూడా చూడలేదు. కానీ లాజరు జీవితంలో తనకి డబ్బు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, ఇల్లు లేకపోయినా, దేవా నీకు స్తోత్రం అన్నాడు. ఆ దేవుణ్ణి తలచుకున్నాడు, ఆ దేవుణ్ణి స్తుతించాడు. ఈరోజు నీవు ఏమీ లేని స్థితిలో ఉంటున్నావా? అయినా కూడా నువ్వు దేవుణ్ణి తలంచుకుంటే, యేసయ్యా ఇదిగో ఈరోజు నాకు ఒక మంచి చదువు కూడా లేదు, జాబ్ కూడా లేదు, నాకు సొంత ఇల్లు కూడా లేదు, అయినా పర్వాలేదు దేవా, నువ్వు నాతో ఉన్నావు, నీకు స్తోత్రం. నువ్వు నాకు ఈ ప్రాణం ఇచ్చావు, ఈ రక్షణ ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు స్తోత్రం చెప్తున్నావు కదా. నువ్వు చాలా ఐశ్వర్యవంతుడవి, నువ్వు చాలా ఐశ్వర్యవంతురాలి. ఈ లోకంలో నీకంటే గొప్పవాడు, గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు. హల్లెలూయా. యూ హ్యావ్ క్రియేటర్ ఇన్ యూ, యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. యు ఆర్ నాట్ ఏ పూర్ పర్సన్. నువ్వు ఒక పేద వ్యక్తి కానే కాదు. ఎవరు పేదవాళ్ళు? దేవుడు అంటే తెలియని వాళ్ళే పేదవాళ్ళు, దేవుడు లేని వాళ్ళే పేదవాళ్ళు. వాళ్ళని సృష్టించిన దేవుని తెలుసుకొని వాళ్ళు, గుర్తించిన వాళ్ళు, ఆ దేవునితో కనెక్షన్ లేని వాళ్ళే పేదవాళ్ళు. కానీ ఈ లోకపరంగా నువ్వు పేదరికంలో ఉండొచ్చు, కానీ గొప్ప దేవుడు, ఐశ్వర్యవంతుడు, సర్వశక్తిమంతుడు నీలో ఉన్నాడు కాబట్టి నీవు ఐశ్వర్యవంతుడవు. సో లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఐశ్వర్యవంతుడైన దేవుని సన్నిధికి వెళ్ళాడు. అబ్రహాం ఒడిలోకి వెళ్ళాడు. అక్కడ నుంచి దేవుని చూస్తూ ఉన్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఎంతో సంతోషం, ఆనందం, అసలు అది చెప్పలేని ఆనందం పరలోకంలో. అయితే ప్రియులారా, ఈ అగ్నిగుండంలో మండుతున్నటువంటి ధనవంతుడు అడుగుతున్నాడు, తండ్రి అబ్రహామా, దయచేసి నీ దగ్గర ఉన్న లాజర్ని ఒక్కసారి పంపించు, ఆయన ఒక గ్లాస్ నీళ్ళలో వేలు ముంచి ఆ వేలుతో నా నోరు తడపమని చెప్పు. అంటే ఎండిపోతుంది, నోరు మండిపోతుంది, మంటల్లో కాలుతూ ఉన్నాడండి. అది కాలుతూనే ఉంటుందంట. ఆ మంట ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చాదు. పురుగు అంటే ఆ మనిషి యొక్క ఆత్మ. పురుగుతో పోలుస్తున్నాడు దేవుడు. పురుగు వంటి యాకోబు అంటాడు కదా. సో అది ఇంకా అది చావదు, అది మంట కూడా ఆరదు, అది కాలుతూనే ఉంటుంది ఆ మంటలు. అది అందుకే కదా, ఆ నిత్య అగ్ని నుంచి రక్షించడానికే కదా యేసు ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తం చిందించాడు. ఎంతోమందికి, అన్యులకి, మరి దేవుడు అంటే తెలియని వాళ్ళు, యేసు ప్రభుని దూషించే వాళ్ళకి, మూర్ఖులకి తెలియట్లేదు యేసు ప్రభు ఎందుకు సిలువలో మరణించాడు, ఎందుకు ఆయన రక్తం చిందించాడు. ఆయన ఆ రక్తం చిందించకపోతే మనకి దొరికేది నరకమే, అగ్నిగుండమే. ఆ అగ్నిగుండం నుంచి మనల్ని తప్పించడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని కడగడానికి యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. ఇదే సువార్త, ఇంకేమీ లేదు. యేసు ప్రభు నీ కొరకు రక్తం చిందించాడు, నీకోసం మరణించాడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మళ్ళీ ఆయన హెవెన్కి వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మితే నువ్వు పరలోక వారసుడవి, వారసురాలివి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ధనవంతుడు నమ్మలేదు, ఆ సత్యాన్ని నమ్మలేదు. ఈ లోకంలో ఎన్ని కోట్లు ఉంటాయి ఏంటి, ఎంత డబ్బు ఉంటే ఏంటి, ఎన్ని లక్షలు ఉంటే ఏంటి, ఎన్ని కార్లు ఉంటే ఏంటి, ఎన్ని బిల్డింగులు ఉంటే ఏంటి, ఎన్ని 100 ఎకరాల పొలాలు, ల్యాండ్స్ ఉంటాయి, ఎందుకండి? ఏం చేసుకుంటాం? ఒక మనిషి చచ్చిపోతే కావాల్సింది 6 అడుగుల స్థలం. చివరికి మనకు మిగిలేది 6 అడుగుల స్థలమేనండి. మనకి ఎన్నైనా ఉండొచ్చు. రీసెంట్గా ఒక దైవ సేవకుడు తన యొక్క పితరుల యొక్క సమాధులు చూపిస్తూ ఆయన చెప్తా ఉన్నాడు, మనందరం ఇక్కడికే రావాలండి, నేను కూడా ఇక్కడికే వస్తాను. మనకి ఎంతో ఆస్తి ఉన్నా, ఎంత ఏం చేసినా మనం చివరికి వచ్చేది ఇదే ప్లేస్కి. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు ఆ సమాధిలో నుండి కుళ్ళిపోయినటువంటి మన దేహాల్ని మహిమా దేహాలుగా ఆయన లేపబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరా, అంతే మన జీవితం. కానీ మన ఆత్మ ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే, మన శరీరం కళ్ళు మూసిన వెంటనే మన ఆత్మ నరకంలోనో పరలోకంలోనో కళ్ళు తెరుస్తుంది. దేవదూతలు వస్తారు నిన్ను తీసుకెళ్ళడానికి. లాజరుని తీసుకెళ్ళినట్లుగా దేవదూతలు దేవుని నమ్మిన బిడ్డల్ని తీసుకెళ్ళడానికి వస్తారు. మరి ఈరోజు నువ్వు ధనవంతుడైనా కావచ్చు, నో ప్రాబ్లం, యు ఆర్ నాట్ ఏ సిన్నర్. నువ్వు రిచ్ పర్సన్ అయితే అయ్యుండొచ్చు, కానీ నీకు ఇచ్చిన ఆ స్థితి, నీకు ఇచ్చిన ఆ ధనము అది యేసు ప్రభు ఇచ్చారని నమ్ముతున్నావా? ఆయనకి రోజు వందనాలు చెప్తున్నావా? నీ దేవుని స్తుతిస్తున్నావా? నీ దేవుని ఘనపరుస్తున్నావా? నీ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు వేసే ప్రతి అడుగులో, నువ్వు చేసే ప్రతి పనిలో, నీ యొక్క కార్యక్రమాలలో నీ దేవుని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ యువర్ గాడ్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. రిమెంబర్, థ్యాంక్ హిమ్. దేవునికి కృతజ్ఞుడవై ఉండు, దేవునికి కృతజ్ఞురాలవై ఉండు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ లాజరు ఏమీ లేకపోయినా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడే. మరి ఇన్ని ఇచ్చిన దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో, దేవుణ్ణి స్తుతిస్తామో, దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవుణ్ణి హత్తుకుంటామో, దేవుణ్ణి కలిగి ఉంటామో ప్రియులారా, మనకి ఇంకా నిశ్చింత. మనం ఇంకా ఎప్పుడు ప్రభు ఆయన సమయం, ఇంకొకటండి, ఆయన సమయం. మనం ఈ లోకంలో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు జీవించాలో అన్ని సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్నిస్తాడు. దానికంటే ముందు ఒక రోజు తీసుకోడు, ఒక్కరోజు లేటుగా ఆయన తీసుకోడు. కరెక్ట్ ఆయన నిర్ణయించిన సమయం, మన ద్వారా దేవుడు నిర్ణయించిన కార్యం జరిగించే వరకు ఈ లోకంలో ఆయన మనల్ని ఉంచుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ జీవితం చాలా విలువైనది. ఒక చక్కటి పాట ఉందండి. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది, ఈ జీవితము విలువైన ముత్యము వంటిది, పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. పందుల ముందు పారేయడానికి కాదు ఈ జీవితం దేవుడు నీకు ఇచ్చాడు, విలువైన ఈ జీవితం. కొంతమంది సాతాను ముందు, పందుల ముందు, పాపం ముందు వేసేస్తున్నారు. అప్పుడేమవుతుంది? అది ఆ యొక్క పందులు ఆ ముత్యాలను తొక్కివేస్తాయి, చంపేస్తాయి, నాశనం చేస్తాయి. మన జీవితం చాలా విలువైనది ప్రియులారా. ఈ టైం చాలా విలువైనది. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క ఎనర్జీ, ఈ మాట, ఇవన్నీ కూడా చాలా విలువైనవి. సో మనం దేవుడి కొరకు వాడాలి. బ్రతికినన్నాళ్ళు దేవుని కొరకు బ్రతకాలి. దేవుని నామాన్ని మనం స్తుతించాలి. ఈరోజు నువ్వు కష్టాలు, సమస్యలు, బాధలు ఉన్నాయని కృంగిపోతున్నావా? కృంగిపోవద్దమ్మా, కృంగిపోవద్దు, కలవరపడద్దు, బాధపడద్దు. అయ్యో నాకు వాళ్ళని చూసి, లాజరు ఎప్పుడు కూడా ఈ ధనవంతుని చూసి బాధపడలేదు. అయ్యో నాకు ఇంత పెద్ద బిల్డింగ్ లేదే అని బాధపడలేదు. ఇంత పెద్ద నాకు కార్ లేదే, నాకు ఈ వాహనం లేదే, నాకు ఈ డబ్బు లేదే, ఏం బాధపడలేదు. ఎవరిని చూసి నువ్వు బాధపడాల్సిన పని. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడు, ఆ స్థితిలోనే నువ్వు దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే కూడా అది దేవుని కృప, దేవునికి మహిమ చెల్లించాలి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మనం ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ లైఫ్. ఈ యొక్క ధనము, ఈ లోక ఐశ్వర్యం, ఈ లోక పేరు, ఈ లోక ప్రతిష్టలు ఎవరు నేను పట్టించుకోవట్లేదా, ఎవరు నేను మెచ్చుకోవట్లేదా, డోంట్ వరీ. పరలోకం నిన్ను చూస్తూ ఉంది. పరలోకం అంతా నేను వాచ్ చేస్తూ ఉంది. దేవదూతలు నేను చూస్తూ ఉన్నారు. పరలోకంలో ఉన్న పునీతులు అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఈ మనుషులు ఇచ్చే ప్రతిఫలము, ఈ మనుషులు ఇచ్చే మెప్పు మనకు అవసరం లేదండి. ఆ దేవుడు ఇచ్చే మెప్పు మనకు కావాలి. కాబట్టి వీళ్ళారా మనం దేవుడి కోసం జీవిద్దాం. మరి ధనవంతుల్లాగా ఈ లోకంలో ధనం కలిగి ఏమీ లేని వ్యక్తిగా నరకానికి వెళ్ళకూడదు. ఈ లోకంలో మనకు ఉన్న దానిలో మనం సంతృప్తి చెంది ఆ యేసయ్య కోసం జీవిద్దాం. దేవుడు మనకిచ్చినదంతా మనం దేవుడి కొరకు వాడదాం. యూజ్ ఇట్ ఫర్ గాడ్, ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఈ లైఫ్, ఈ ఎనర్జీ, ఈ శక్తి, ఈ డబ్బు, ఈ దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఇల్లు, ఈ ఆస్తి, సంపదలు అన్నీ దేవుడి కొరకు మనం వాడదాం. నాకు తెలిసిన ఒక తాతగారు, మేము ముత్తంగిలో రిట్రీట్ నడిపించేటప్పుడు ఆయన రిట్రీట్కి వచ్చి 5 రోజులు అక్కడ ధ్యాన పడకల్లో పాల్గొని దేవుని వాక్యాన్ని విని అభిషేకం పొందుకొని ఆయన ఇంటికి వెళ్ళి
తన ఎకరం పొలాన్ని అమ్మాడు. పొలాన్ని అమ్మి ఆ డబ్బుతో బైబిల్స్ కొని ఊరంతా బైబిల్స్ పంచిపెట్టాడు. హల్లెలూయా. ఇలా మనం చేయగలమా? జక్కయ్య అదే చేశాడు. ప్రభా, నా ఆస్తిలో సగం అమ్మి నేను పేదవాళ్ళకి ఇస్తానన్నాడు. ఎవరెవరి దగ్గర నేను అన్యాయం చేశానో వాళ్ళకి నేను 4 రెట్లు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు చాలా ఆస్తి ఉందా? ఈ కొద్దిగా అమ్మేసేయి. నువ్వు చనిపోకముందే అమ్మేసేయండి. అమ్మేసి పేదవాళ్ళకి ఇవ్వండి. నీకు చాలా బట్టలు ఉన్నాయా? సగం బట్టలు పంచేసేయి. నీకు చాలా డబ్బు ఉందా? పేదవాళ్ళు చదువుకోలే, ఈరోజు ఫీజు కట్టలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫీజు కట్టేసేయి. ఆహారం తిండి లేకుండా ఉన్నారు చాలామందికి, భోజనాలు వాళ్ళకి, పేదవాళ్ళకి భోజనాలు పెట్టి. మనకేం తక్కువ అవుతుందండి? ఏం తక్కువ కాదు. నువ్వు ఇలా ఇస్తూ ఉంటే దేవుడు నీకు ఎంత కావాలో అంత దేవుడు ఇస్తాడు కదా. అన్నీ పెట్టుకొని అన్నీ ఏమి చేయకుండా మనం వెళ్ళిపోతే, మనం దేవుని ముందుకు వెళ్ళి ఓకే యేసయ్య నమ్మినందుకు పరలోకానికి వెళ్తాం, కానీ వెళ్ళి ఆయన దగ్గర ఎలా నిలబడతాం? మనకి సిగ్గుపోదా? ఎంత అవమానం! అయ్యో, నేను అనవసరంగా ఈ భూమి మీద ఉన్న ఆ డబ్బు అదంతా కూడా నేను ప్రభు కోసం వాడాల్సింది కదా, అదే శాశ్వతం అనుకున్నాను, కానీ నేను చనిపోతాను అనుకోలేదు, నా టైం అయిపోతుందని నేను అనుకోలేదు. అక్కడికి వెళ్ళి బాధపడితే ఏం లాభం? సో ఈ లోకంలో ఉన్నప్పుడే, నీ చేతిలో డబ్బు ఉన్నప్పుడే, నీ చేతిలో మంచి ఉద్యోగం ఉన్నప్పుడే, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే, నీ కాళ్ళు చేతులు మంచిగా పనిచేస్తున్నప్పుడే దేవుని కొరకు పని చేయి. దేవుని బిడ్డలకు ఇవ్వు, దేవుని సేవకులకు ఇవ్వు, దేవుని మందిరానికి ఇవ్వు, సువార్త పరిచర్యకి ఇవ్వు, బైబిల్స్ కొని బైబిల్స్ పంచిపెట్టు. ఇంకేదన్నా చెయ్యి. మినిస్ట్రీకి మాలాంటి సేవకులకి, అంటే నాకు ఇవ్వమని నేను చెప్పట్లేదండి డబ్బు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు ప్రేరేపణ ఇస్తే మీరు ఇచ్చినా ఓకే. ఇంతవరకు ఎవరేమీ యూట్యూబ్లో విన్న వాళ్ళు కానీ ఫేస్బుక్లో ఉన్న ఎవరు కూడా మనకేం స్పాన్సర్ చేయలేదు ఇంతవరకు. దేవుడే ఎవరి ద్వారానో ఒకరు మనకి ఇస్తూ ఉన్నారు, దేవుడే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. బట్ నేను చెప్తున్నాను, ఎంతోమంది పేద సేవకులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. సేవకులకి ఇస్తే నువ్వు దేవుడికి ఇచ్చినట్టే కదా. ఏలియాక ఆ యొక్క బీద విధవరాలు ఒక్క రొట్టె ఇచ్చింది, దేవుడు 3.5 సంవత్సరాలు ఆమెను పోషించాడు కదా. ఆమె కలిమిలో ఇవ్వలేదు, లేమిలో ఇచ్చింది. ఏమీ లేదు, ఒక్కటే ఇంత పిండి ఉంటే ఒక చపాతీ చేసి ఆ దైవ సేవకునికి పెట్టింది. ఉన్న దాంట్లోనే షేర్ చేసింది విశ్వాసంతో. దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. ఎప్పుడు లేదు లేదండి 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 అంటే లేకుండానే పోతుంది. ఉన్న దాంట్లోనే, నీకున్న దాంట్లోనే కొంచెం ఇవ్వు నువ్వు దేవుడికి. దేవుడికి ఇవ్వడం అంటే దేవుడు ఏమన్నా యెహోవా దేవుడు దిగొచ్చాడు అక్కడ? ఏలియాకి ఇచ్చింది ఆమె. ఏలియాకి ఇస్తే ఆమె ఎవరికి ఇచ్చినట్టు? దేవుడికి ఇచ్చినట్టు. నువ్వు దేవుని సేవకులకు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? దేవుడికి ఇచ్చినట్టు. మాలాంటి సేవకులకు ఇస్తే, మాలాంటి మరి ఎంతోమంది ఉన్నారు ప్రీచర్స్, సేవకులు, సువార్త సేవకులు, పాస్టర్లు కానీ ఫాదర్లు కానీ మాలాంటి ఇవాంజలిస్టులు కానీ, వాళ్ళకి ఇస్తే మీరు దేవుడికి ఇచ్చినట్టే. లేవీలకు ఇస్తే దేవుడు వాళ్ళది, లేవీలది వాళ్ళకి, వాళ్ళ కోసమే అని చెప్పాడు. సో ఇప్పుడు లేవీలుగా దేవుని సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం చేతులు చాపినప్పుడు, మనం హెల్ప్ చేసినప్పుడు అది దేవుడికి, దేవుని పనికి, దేవుని సేవకి ఇస్తున్నామండి. బ్లెస్సింగ్ ఉంటుంది, మీకు చాలా ఆశీర్వాదం ఉంటుంది. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే నేను ఎంతోమంది దేవుని సేవకులకు ఇచ్చాను, రహస్యంగా ఇచ్చాను, చాలా సీక్రెట్గా ఇచ్చేదాన్ని ఎవరికి తెలియకుండా. నాకున్న దాంట్లోనే, నాకేం ఎక్కువ లేదు, బట్ ఉన్న దాంట్లోనే దేవుడి కోసం ఇస్తూ ఉన్నాను. ఎంతోమందికి హెల్ప్ చేశాను నేను. సో గాడ్ ఈజ్ హెల్పింగ్ మీ. దేవుడు నాకు ఎప్పుడు ఏ కొదువ చేయలేదు, ఏ కొరత నాకు లేదు ప్రియులారా. సో దేవుడు మనకిచ్చినటువంటి అన్నిటినీ కూడా మనము ఆయన మహిమ కోసం వాడదాము. దేవుడి వాక్యం దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగణుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి. అవును ప్రభా, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ డబ్బు శాశ్వతం కాదు, ఈ పదవులు, ఈ పేర్లు, ప్రతిష్టలు నాయన శాశ్వతం కాదు ప్రభా. అయా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయా ఐశ్వర్యాన్ని, ఈ యొక్క స్థితిని, సంపదను ప్రభా నీ మహిమ కోసం వాడడానికి సాయం చేయండి. ఈరోజు మాకు ఏదో లేదని ప్రభా మేము చింతించకుండా, అవును ప్రభా ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకొని, నిన్ను స్తుతిస్తూ ప్రభా నిన్ను చేరుకునే కృపను దయచేయండి నేను యేసయ్యా. అయా నీవు ఇచ్చిన ఆయుష్ను ప్రభా నీ కొరకు వాడడానికి, నీ కొరకు వెచ్చించడానికి సహాయం చేయండి నేను. ఈరోజు మా ప్రియులందరూ కూడా నీ వాక్యం విని ఉన్నారు ప్రభా. వారు కూడా ఎంతమంది అయితే నేను వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ప్రభా నీ సేవలో, నీ మహిమ కొరకు, నీ
రాజ్యం కోసం వాడడానికి సాయం చేయండి తండ్రి. రేపటి రోజు మేము నీ ముందుకు వచ్చి నిలబడి మేము సిగ్గుతో తల దించుకోవద్దు ప్రభా. మేము ఎంతో సంతోషంగా తల ఎత్తుకొని నిలబడేలాగా అయ్యా నీ కొరకు సంతృప్తికరమైన జీవితాలు మా అందరికీ దయచేయమని తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి నేను ప్రభా. జాబ్ లేని బిడ్డలకు జాబ్ తెచ్చండి, ఆర్థిక సమస్యలు తీర్చండి, అప్పులు తీర్చండి నేను. సంతానం లేని బిడ్డలకు గర్భాన్ని తెరవండి నేను, సంతానం దయచేయండి నేను. కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి నేను. భయంతో ఆందోళనతో కృంగిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి నేను తండ్రి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి ప్రభా. సాతాను బంధకాలతో చేతబడి మంత్రక్రియలతో పీడించబడుతున్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. హల్లెలూయా ప్రభా. నీ సేవ చేస్తున్నటువంటి దైవజనుడు ప్రభా, మా ప్రియమైనటువంటి ఫాదర్స్, సిస్టర్స్ అయా, మరి ఇవాంజలిస్టులు ప్రభా, ఎంతమంది అయితే ప్రీచర్స్ ఉన్నారో నాయన, ఎన్ని క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయో ప్రభా, ఫేస్బుక్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ప్రభా, క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్ని దీవించండి నాయన. మీడియాలో నీ వాక్యం చెప్తున్న ప్రతి బిడ్డను వాడుకోండి, గొప్పగా వాడుకోండి, అభిషేకించండి. దైవజనులు పాస్టర్స్ని దీవించండి నేను, ప్రతి పాస్టర్ని దీవించండి, అభిషేకించండి, వాడుకోండి నేను. వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు జరుగునుగాక తండ్రి. నీ సువార్థికులను ఇంకా అనేక మందిని ఎన్నుకోండి నేను, ఇంకా లేపబడాలి, యూత్ని లేపండి నేను. అనేక మంది సేవకులు, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు ప్రభా. కోత కోసే వాళ్ళని పంపించండి, మిషనరీలను పంపించండి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ప్రభా. అయా నీ రాకడ చివరి క్షణం వరకు నైనా ప్రభా సువార్తను అందించండి నేను. చివరి క్షణం వరకు కూడా ఎంతమంది బిడ్డలైతే నీ సంఘంలో చేర్చబడాలో వాళ్ళందరూ చేరుదురుగాక తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. కఠినమైన హృదయాలు కరిగిపోనుగాక. త్రాగుడు, గంజాయము, డ్రగ్స్, ఎన్ని చెడు వ్యసనాలతో, వ్యభిచారము నాయన, అన్ని తండ్రి చెడు ఫ్రెండ్షిప్లో పడిపోయినారో వాళ్ళందరికీ యేసు నామములో విడుదల కలుగును గాక. రక్షణ దయచేయండి తండ్రి. యేసు నామములో నీ పరలోక రాజ్యంలో చేర్చండి అయినా. టైం అయిపోతున్న బిడ్డలైనా, మరణానికి సమీపంగా ఉన్న బిడ్డలకు పశ్చాత్తాపం, మారు మనసు కలిగించండి అయినా. వాళ్ళకి తెలియదు ప్రభా వాళ్ళ సమయం అయిపోతుందని ప్రభా. అయా వాళ్ళకి ఇప్పటికైనా మారు మనసు కలిగించండి, వాళ్ళని తాకండి, వాళ్ళ మనోనేత్రాలు తెరవండి నైనా. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ప్రభా. ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడ్డతో ప్రత్యేకంగా ఈ రాత్రి మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఎంతమంది అయితే చూస్తున్నారు మరి ఫేస్బుక్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా దయచేసి ఎవ్రీడే 200 మెంబర్స్ మీరు చూస్తున్నారు. చాలా వందనాలు చెల్లిస్తున్నాను. కంటిన్యూగా మీరు చూస్తున్నారు. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఇంకా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మరి దేవుని వాక్యం ఇంకా స్ప్రెడ్ అవ్వాలి ప్రియులారా. యూట్యూబ్ ఛానల్ అందరికీ రీచ్ అవ్వాలని మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి దయచేసి. సిస్టర్ మేరీ సౌజన్య, సేమ్ నా ఫేస్బుక్ అకౌంట్ మీదనే ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ కూడా సిస్టర్ మేరీ సౌజన్య అంటే నా వీడియోస్ అన్నీ వస్తాయి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క వీడియోస్ ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే మీరు మీ యొక్క ప్రార్థన విన్నపాలు నాకు తెలియచేయండి. మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎందుకంటే సువార్తకి సపోర్ట్ చేయండి, నాకు కాదు. సువార్త, దేవుని వాక్యం అందరికీ అందాలి. దానికోసం మీరు లైక్ చేసి షేర్ చేయాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.